నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. తీయని కలలకు చేదు నిజాలు తోడైతే అది జీవితం. ఆ చేదు నిజాలను పెదాల మధ్య నొక్కి పెడితే అది చిరునవ్వు. ఆ నవ్వులు అందరికీ పంచితే ఆనందం. ఆ ఆనందం ప్రేమతో ఆరంభం, ద్వేషంతో సమాప్తం. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వవసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం కృష్ణపక్షం, 2025 జూన్ 24 మంగళవారం. సూర్యోదయం ఉదయం 5:47 సూర్య అస్తమయం సాయంత్రం 6:49 చంద్రోదయం తెల్లవారుజామున 4:10 చంద్ర అస్తమయం సాయంత్రం 6 తిథి చతుర్దశి రాత్రి 7:01 వరకు, తదుపరి అమావాస్య. నక్షత్రం రోహిణి, మధ్యాహ్నం 12:54 వరకు, తదుపరి మృగశిర. కరణము విష్టి, ఉదయం 8:34 వరకు, తదుపరి శకుని. రాత్రి 7:01 వరకు, తదుపరి చతుస్పాద. ఉదయం 5:28 వరకు, తదుపరి నాగవము. యోగము శూలము, ఉదయం 9:33 వరకు, తదుపరి గండము. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 3:34 నుండి 5:12 వరకు. యమగండం ఉదయం 9:03 నుండి 10:40 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:18 నుండి 1:56 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:04 నుండి 9:16 వరకు. తిరిగి రాత్రి 11:12 నుండి 11:56 వరకు. వర్జ్యం సాయంత్రం 5:59 నుండి 7:26 వరకు. శుభ సమయాలు: బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:11 నుండి 4:59 వరకు. అమృత గడియలు ఉదయం 9:59 నుండి 11:26 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:52 నుండి 12:44 వరకు. జూన్ 24 మంగళవారం. ఈరోజు మంచిదినా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి చతుర్దశి, రాత్రి 7:01 వరకు ఉంటుంది, తదుపరి అమావాస్య. చతుర్దశి అమావాస్య రెండూ కూడా శుభకార్యాలకు అనుకూలమైన తిథులు కాదు. వారం మంగళవారం కూడా చాలా రకాల శుభకార్యాలకు వాడరు. మొత్తానికి ఈ రోజంతా కూడా శుభకార్యాలకు అనుకూలంగా లేదు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు మిథున రాశిలో ఉంటారు. చంద్రుడు రాత్రి 11:45 వరకు వృషభ రాశిలో, తదుపరి మిథున రాశిలో ఉంటారు. మంగళవారం ఉత్తరం దిక్కున, వాయవ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం రాత్రి 11:45 వరకు చంద్రబలం ఉన్న రాశులు: వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మీనం. రాత్రి 11:45 నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాశులు: మేషం, మిథునం, సింహం, కన్య, ధనుస్సు, మకరం. నక్షత్ర బలం: రోహిణి నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు:
అశ్విని, కృత్తిక, మృగశిర, ఆరుద్ర, పుష్యమి, మక్క, ఉత్తర, చిత్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, శతభిషం, ఉత్తర భాద్రపద. మృగశిర నక్షత్రం ఉన్న సమయంలో బలమైన నక్షత్రాలు భరణి, రోహిణి, ఆరద్ర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, పూర్వ భాద్రపద మరియు రేవతి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండి వారి సుఖ సంతోషాలతో సకల సంపదలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. కౌరవ సైన్యాన్ని అర్జునుడు సమ్మోహన అస్త్రము ద్వారా మూర్చగొట్టాడు. ఈరోజు ప్రశ్న. ఉత్తరను పెండ్లాడిన అర్జున కుమారుడు ఎవరు? అభిమన్యుడు, ఇరావంతుడు, బభ్రువాహనుడు, శృతకర్మ. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి, మిత్రుల ఆలోచనలతో కొంత మార్పు కనిపిస్తుంది. వృషభ రాశి, విద్యార్థుల ప్రతిభ ఎట్టకేలకు వెలుగులోకి వస్తుంది. మిథున రాశి, కొన్ని సమస్యల నుంచి ఎట్టకేలకు గట్టెక్కుతారు. కర్కాటక రాశి, ముఖ్యమైన వ్యవహారాలలో విజయం మీదే. సింహరాశి, మీరు తలపెట్టిన కార్యక్రమాలు అప్రయత్నంగా పూర్తి కాగలవు. కన్య రాశి, మీ చాకచక్యాన్ని సహనాన్ని అందరూ గుర్తిస్తారు. తులారాశి, సమాజంలో విశేష గౌరవ మర్యాదలు లభిస్తాయి. వృశ్చిక రాశి, ఆలోచనలు అమలు చేసి ముందడుగు వేస్తారు. ధనుస్సు రాశి, సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మకర రాశి, కొంత ఆలస్యమైన అనుకున్న కార్యక్రమాలు పూర్తి చేస్తారు. కుంభరాశి, ఆత్మీయుల ఆదరణ ప్రేమ పొందగలుగుతారు. మీనరాశి, కష్టమే తప్ప ఫలితం కనిపించని పరిస్థితి. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.